సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చినటువంటి తలపు బట్టి వచ్చినటువంటి మీ అందరికీ సుకృష్ణామంలో తెలియజేస్తున్నాను. మానవుని యొక్క జీవితము భూమి మీద కేవలము పరిమితమే. ఏ మానవుడు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోవడానికి పంపబడలేదు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారందరూ ఏదో ఒక దినాన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకే మనలను గురించి చెప్పినప్పుడు మనం ఈ భూమి మీద కేవలము పరదేశులము, యాత్రికులము అని దైవగమనం గుర్తు చేస్తుంది. బట్ మనం ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు, కానీ మన యొక్క పనిని పూర్తి చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి పంపబడ్డాం. పంపబడినటువంటి మనము మనకి ఇవ్వబడినటువంటి పనిని పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో చిక్కుబడి మన అసలు పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ ఈ విధంగా చేసుకోవడానికి మనకేమన్నా అపరిమితమైనటువంటి సమయం ఉందా అంటే ఆ విధంగా లేదు. దైవగ్రంథం మనకి ఏం గుర్తు చేస్తుందంటే కీర్తన 90వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినప్పుడు మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 20 సంవత్సరములకు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోము. కాబట్టి ఈ మానవుని యొక్క జీవిత కాలము సగటున ఒక 70 సంవత్సరాలు అక్కడ, లేదంటే ఒక 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే అది కూడా ఎట్లా చెప్పాడంటే వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. కాబట్టి ఇప్పుడు అపరిమితమైనటువంటి సమయాన్ని మనం కలిగి లేము కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనకు తెలుసు సమయము పరిమితము, మనం ఇక్కడికి పంపబడింది శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు అనేటువంటి విషయం. ఈ సమయంలో దైవగ్రంథం నుండి అసలు మానవ జీవితాన్ని దైవగ్రంథం దేంతో పోలుస్తూ ఉందో కొన్ని వచనాలు మనం చూసి మన యొక్క జీవితం ఇంత అల్పమైనది అని గుర్తిరిగి రేపటి దినం కొరకు, రేపటి భవిష్యత్తు కొరకు మనం సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మానవ జీవితాన్ని దైవగ్రంథంలో ఇవన్నీ రాసేసుకున్నారు కాబట్టి నేను మానవుని జీవితము దైవగ్రంథము దేనితో పోలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ దినాన ఆలోచన చేద్దాం. ఈ సమయంలో మొట్టమొదట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించినట్లయితే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అయితే ఇక్కడ మానవుని యొక్క జీవితాన్ని సర్వ శరీరులు దేనితో పోల్చబడ్డారు? ఎండిపోయేటువంటి గడ్డితో పోల్చబడ్డారు. గడ్డిని పోలినది. ఈ దినం పచ్చగా కనిపించినటువంటి గడ్డి ఎంతకాలం పచ్చగా ఉంటుంది? దానికి అపరిమితమైనటువంటి సమయం ఏమీ లేదు.
ఇప్పుడే పచ్చగా కనిపించినటువంటి గడ్డి కాసేపు అయ్యేసరికి ఎండిపోయేది. ఇంకా ఏమన్నాడంటే వారి అందమంతా గడ్డి పువ్వు వంటి అందము అన్నాడు. ఈ అందం కూడా ఎటువంటిదట? గడ్డి ఎండును, పువ్వు రాలును. ఎండిపోయేటువంటి గడ్డితో రాలిపోయేటువంటి పువ్వుతో ఆయన పోల్చాడు మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క అందాన్ని. మరి ఇప్పుడు గడ్డి పువ్వు ఎంతో అందంగా కనిపిస్తాయి, పూలు రకరకాల రంగుల్లో కనిపిస్తాయి. సరే కనిపించినాయి కదా అని అవి అంతే ఉంటాయి అనుకుందామా? ఈ సమయంలో కనిపించినాయి మళ్ళా రేపు కనిపిస్తాయా అంటే కనిపించినటువంటి పరిస్థితి. సో మానవుని యొక్క జీవితము కూడా అటువంటిదే. ఎండిపోయేటువంటి గడ్డితోనూ రాలిపోయేటువంటి గడ్డి పువ్వుతోనూ పోల్చబడినది. ఎండిపోవు గడ్డితో గడ్డిని పోలినది. ఇంకా రాలిపోవు గడ్డి పువ్వులు దీన్ని మనం గుర్తురక్క శాశ్వత కాలం అదే అందాన్ని కలిగి ఉంటామనే భ్రమలో మనం ఉంటాం. శాశ్వత కాలం మనం భూమి మీద ఉండిపోతామనేటువంటి భ్రమలో మనం ఉంటాం. కానీ మన యొక్క జీవితము గడ్డిని, గడ్డి పువ్వును పోలింది అని దైవగ్రంథం గుర్తు చేస్తుంది. యాకోబు పత్రికలో పోతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. ఆవిరి అప్పుడే కనిపిస్తుంది, అది అక్కడే ఉండిపోతుందా? చల్లని గాలి తగిలితే ఆవిరి నీళ్ళు అయిపోతాయి. సో ఆవిరి పర్మనెంట్ గా ఉండేటువంటి విషయం కాదు, పర్మనెంట్ గా ఉండేటువంటి వస్తువు కాదు. మానవ జీవితం కూడా అటువంటిదే. మానవ జీవితము అంతలోనే కనబడి, కొంతసేపు కనబడి అంతలో మాయమవు. ఇది మానవుని యొక్క జీవితము, పరిస్థితి. నేను ఆవిరి వంటి వాడిని అని ఎవరైనా అనుకుంటున్నావా? ఆవిరి వంటి వాడిని అనేటువంటి ఆలోచన లేదు. కానీ మన యొక్క ప్లాన్లు ఎప్పటిదాకా ఉంటాయి? ఎప్పుడెప్పటికో ప్లాన్లు వేసేస్తాం. మనం ఏదేదో చేయాలని అనుకుంటాం, కానీ మన యొక్క జీవితం ఎటువంటిది? అంతలోనే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి, కనిపించి ఎండిపోయే, వాడిపోయే గడ్డి పువ్వు వంటి జీవితాలు కలిగినటువంటి వారు మనము. కాబట్టి రేపటిని గూర్చి అతిశయించేటువంటి భాగ్యం మనకి ఇవ్వబడలే. రేపటిని గూర్చి అతిశయించేటువంటి అవకాశము మనది కాదు. ఎందుకంటే రేపేమి సంభవించునో మనకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మనం ఏమని చెప్పాలంట? కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేవాళ్ళం ఏమని చెప్పాలి? నేను ఇంత ప్లాన్ చేశాను,
నాకు ఇది చేసేస్తాను, రేపు అది కొనేస్తాను, అదంతా నాదే, అది అమ్మితే నాకు ఇంత లాభం వస్తుంది, ఇది ఇల్లు కట్టేస్తాను, ఇది చేసేస్తాను, అది చేస్తాను అని మనం అతిశయంతో చెప్పేటువంటి అవకాశం లేదు. మనం ఏమని చెప్పాలి? నిజంగా దేవుని ఎరిగినటువంటి వారం అయితే, మన జీవితాన్ని గురించి ఎరిగినటువంటి వారం అయితే, మనం ఏ ప్లాన్స్ వేసినా దేని దృష్టిలో పెట్టుకోవాలి? ఇది దేవుని చిత్తం అయితేనే. ఎందుకంటే ప్లాన్ చేయగానే సరిపోదు, దేవుడు దాన్ని అనుమతించాలి, అంగీకరించాలి. దేవుని యొక్క అనుమతి లేకుండా మనం చేయగలిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే ఆ విధంగా చేయగలిగేటువంటి అవకాశం లేదు. ప్రభు చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే ఇది అది చేతుము, బతికి ఉంటే ఇవన్నీ చేస్తాం, చేయగలము, చేస్తాము అని మనం చెప్పాలి అని మనకి దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇది అంతలోనే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది మానవ జీవితము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు భూమి మీద మనము ధరించిన నివాసం ఏందో చెప్పండి? మన యొక్క శరీరం. ఆత్మ శరీరాన్ని కప్పుకొని ఉంది. బట్ ఇప్పుడు ఈ యొక్క శరీరము దేంతో పోల్చబడింది? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఇది ఎటువంటి గుడారం? మన కప్పుకున్నది ఎటువంటి గుడారం? ఇప్పుడు టెంట్ అనేది పర్మనెంటా? కూలిపోయేదే, తీసివేయబడేదే. కాబట్టి మనకున్నటువంటి ఈ శరీరం కూడా అటువంటిదే, శిథిలమైపోవు గుడారము వంటిది. శిథిలమైపోవు గుడారముతో మన యొక్క శరీరము పోల్చబడింది. ఇది ఎప్పటికీ ఉంటుందని మనం భ్రమించకూడదు. గుడారం అంటేనే అది టెంపరీ యూజ్ అని, శాశ్వత కాలం ఉండేటువంటిది కాదు అని. ఈ యొక్క శరీరము శిథిలమైపోవడానికి ఉద్దేశించబడింది. ఇది దైవగ్రంథం మనకు నేర్పించేటువంటి పాఠము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 3వ వచనము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనం చేయటికే నేను మరచిపోవచ్చున్నాను. నా మూలుగుల శబ్దం వల్ల. ఇక్కడ 2 విషయాలతో పోల్చడం మనం ఇక్కడ చూస్తాం. ఒకటి, పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొగ ఇక్కడ ఉంది, దాన్ని ఆపేసి ఇక్కడే బంధించడం మన వల్ల అవుతుందా? ఆ పొగ ఏమైపోయింది? ఎగిరిపోయింది. నా దినాన్ని నేను ఆపేసుకొని నాకు 20-25 సంవత్సరాల ప్రాయము, నేను యవనుడుగా ఉన్నటువంటి ఈ వయస్సు ఇక్కడతో నేను ఆపుకోవాలి అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని. 25 అయిపోవాల్సిందే, 35 అయిపోవాల్సిందే, 45 అయిపోవాల్సిందే. ఇవి తరిగిపోయేవే. దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ మనం ఆపేసుకొని అక్కడే స్టాండర్డ్గా ఉండిపోయేటువంటి అవకాశం, స్థిరంగా ఉండిపోయేటువంటి అవకాశము లేదు. ఇవి ఎటువంటివి అంటే
మన యొక్క దినములు పొగ ఎగిరిపోవునట్లు తరిగిపోవుచున్నవి. కాబట్టి ఇది ఎట్లా పోల్చబడింది? ఇప్పుడు ఎగిరిపోవు పొగ, ఎగిరిపోవు పొగ. కాబట్టి దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? తరిగిపోకుండా ఆపగలిగేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. ఎగిరిపోవు పొగ వంటివి. తర్వాత వచనంలో ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. వాడు ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఎండిపోవు గడ్డి వలె ఉన్నది, ఎగిరిపోవు పొగ వలె ఉన్నది, శిథిలమైపోవు గుడారం వలె ఉన్నది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మన యొక్క జీవితము. కానీ మనం ఎంతగా అతిశయిస్తాము అంటే, ఎంతగా గర్విస్తాము అంటే, రేపు ఏమి సంభవించునో మనకు తెలియకపోయినప్పటికీ ఈ యొక్క సమయమే, ఈ యొక్క క్షణమే మనది, తర్వాత క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియకపోయినప్పటికీ ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. యవనస్తులైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకొని ఉంటారా, నేను ఈ 25 సంవత్సరాలు బ్రతుకుతాను, 25 సంవత్సరాలతో నా ఆయుష్ తీరిపోయింది అని ఎవరు అనుకొని ఉంటారు? అందరూ ఏమనుకుంటాం? నాకు ఇంకా చాలా ఉందిలే సమయం అనుకుంటాం. సిద్ధపడడానికి ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అనే ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ మన యొక్క ఆయుష్ పరిమాణం ఎంత అయినది మనకు తెలియదు. ఒకవేళ అధిక బలం ఉంటే దేవుడు అనుమతిస్తే 70-80 సంవత్సరాలు బ్రతికేటువంటి అవకాశం ఉన్నది. కానీ అది అందరి విషయంలో ఖచ్చితంగా నెరవేరుతుందనేది కాదు దాని యొక్క నియమం. ఆలోపు ఎప్పుడైనా మన యొక్క జీవితము ముగించబడవచ్చు. అందుకే మనుషుల్ని ఏం చెప్తున్నాడంటే, దేన్ని బట్టి అతిశయించబడకండి, మన యొక్క జీవితం ఇంత అల్పమైంది. మన యొక్క అందాన్ని చూసి మనం ఒకవేళ మోసపోతూ ఉన్నామేమో. అది ఎటువంటిది అంటే, రాలిపోయేటువంటి గడ్డి పువ్వు అంటే అందం కలిగినటువంటి వాళ్ళు. అందంగా ఇప్పుడు కనిపిస్తాం, ఇంకో సంవత్సరం తర్వాత చూసేసరికి నువ్వేనా అనేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న ప్రమాదము మన యొక్క ముఖ రూపాన్ని గుర్తుపట్టలేనిదిగా మార్చేయచ్చు. ఎంతో ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తిని నడవలేనటువంటి పరిస్థితికి తీసుకుపోవడానికి ఎన్ని రోజులు కావాలి? ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణం చాలు. కాబట్టి దేవుని యొక్క అనుమతి లేనిదే మనం ఏమీ చేయగలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేనిని బట్టి కూడా మనము అతిశయించకూడదు. ప్రభువు చిత్తమైతే ఇది చేదుము, అది చేదుము అని మనం చెప్పాల్సిందే, కానీ చెప్పగలిగేటువంటి అవకాశం ఏమి, గర్వించేటువంటి అవకాశం ఏమీ లేదు. నాతో పాటు పనిచేసేటువంటి ఒక కొలీగ్ ఉన్నారు. వాళ్ళ 2 అబ్బాయిలు డాక్టర్లే. వాళ్ళు ఒక అబ్బాయి స్నేహితుడు, చాలా ఉన్నటువంటి వాళ్ళంట, బాగా ధనవంతుడు. సో ఆ అబ్బాయి ఏదడిగినా వాళ్ళ తల్లిదండ్రులు నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. ఒకడే కొడుకు. ఏదో మంచి బైక్ కావాలన్నాడు, కొన్నాడు. ఇద్దరు కూడా అదే బైక్లో తిరుగుతూ ఉన్నారు. రోజు కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. నేనేమి కల్పితం కాదు, మీకు కావాలంటే అది ఆ టీచర్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మాట్లాడచ్చు. కల్పితం కాదు. ఇద్దరు కలిసి బైక్ మీద పోయి వస్తూ ఉన్నారు. ఒకరోజు నాతో పనిచేసే టీచర్ వాళ్ళ అబ్బాయి పడుకొని ఉన్నాడు. అక్కడ పడుకొని ఉంటే వచ్చి కాలేజీకి పోదాం అన్నాడు. నాకు ఎందుకో బాగాలేదు, నేను కాసేపు బాగా వస్తా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ అబ్బాయి అంటే అబ్బాయికి ఎవరిదో అబ్బాయి ప్రయాణమే కొంచెం దూరం వెళ్ళాడు. అక్కడ ఏం పెద్ద ప్రమాదం జరగలేదు. ఆటో ఏదో అడ్డు వచ్చింది, బండి మీద ఉన్నాడు, కింద పడిపోయాడు. ఏ గాయాలు తగలలే, గాయాలు ఏం తగలలేదు. కానీ కాళ్ళన్నీ కదలలేనటువంటి పరిస్థితి, ఏదో కాళ్ళని పట్టేసినట్టు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు వచ్చారు, బండిని పక్కన తీశారు, ఆ అబ్బాయిని పక్కన కూర్చోబెట్టారు. కాసేపటికి కాళ్ళలో స్పర్శ తెలియలేదు. ఆ అబ్బాయిని ఏదో అయి ఉంటుందిలే అని హాస్పిటల్కి తీసుకెళ్ళారు.
తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది వాళ్ళకి అర్థం కాలేదు. ఆ కిందంతా చచ్చిపడిపోయింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు చాలా ధనవంతులు. ఆ అబ్బాయి కొరకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళకి స్తోమత ఉంది. కానీ ఆ అబ్బాయి డాక్టర్ చదవడం కూడా అయిపోయింది. ఆ సంవత్సరం అంతా వీల్ చైర్ పరిమితం అయిపోయి ఇప్పటి వరకు ఆయన వీల్ చైర్లోనే ఉన్నాడు. ఎంత సమయం పట్టింది ఆ బైక్ మీద నుండి వీల్ చైర్ మీదకి రావడానికి? ఒక క్షణం. కాబట్టి దేవుడు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే మన యొక్క జీవితము వీటిలో ఏదో ఒక దానితో పోల్చుకుంటే మనం ఈ క్షణాన్ని ఇక్కడ సజీవంగా ఉండేటువంటి అవకాశం ఏది లేదు. ఆవిరి వంటి జీవితం, పొగ వంటి జీవితం, ఇంకా గడ్డి పువ్వు వంటి జీవితం, గడ్డి వంటి జీవితం, కూలిపోయేటువంటి గుడారం వంటి జీవితం. మనం దేన్ని బట్టి అతిశయించేది లేదు. అతిశయించి విర్రవీగినటువంటి వాళ్ళంతా ఒక దినాన తల వంచి వంగిపోయేటువంటి దినము రాబోతోంది. కాబట్టి ఈ దినము బలంగా కనిపించినంత మాత్రాన ఈ చివరి దినం వరకు ఇదే బలం కొనసాగింది అనేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎవరికి లేదు. కాబట్టి మనం అతిశయించకూడదు. దేనిలో అయినా ఏం చెప్పగలగాలి మనము? ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే నేను చేస్తాను. నేను గర్వించేటువంటి వాడిని కాదు. నాకు అనుగ్రహించబడింది ఏదైనా, నా జ్ఞానమైనా, నా అధికారమైనా, నాకు ఈ స్థానమైనా ఎవరు అనుగ్రహిస్తే వచ్చింది? దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది. ఒకవేళ దేవుడు అనుగ్రహించకుండా నా సొంతగా నేను సంపాదించుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందా అంటే లేదు. మనము దాన్ని గుర్తెరిగినా గుర్తెరకపోయినా నీకు కలిగి ఉన్నవి దేవుని యొక్క దయ చేత, దేవుని యొక్క కృప చేత నీకు అనుగ్రహించబడ్డాయి. జాబ్ సంపాదించినటువంటి వాళ్ళు అనుకుంటారు, నేను కష్టపడి చెమటోడ్చి నిద్రాహారాలు మానేసి ఈ జాబ్ సంపాదించాను అనుకుంటారు. ఒకవేళ నువ్వు చెమటోడ్చేటువంటి పరిస్థితి దేవుడు ఇవ్వకపోతే, నిద్రాహారాలు మానేసి అంటే అసలు నువ్వు కూర్చొని చదివేటువంటి పరిస్థితి నీకు ఇవ్వకపోతే, అంటే నీవు సంపాదించడంలో నీ యొక్క కృషే చూస్తున్నావు, నీ పార్ట్ చూస్తున్నావు, దేవుడు చేసినటువంటి సహాయాన్ని నీవు మర్చిపోతున్నావు. గుర్తిరగాల్సిందేంది? నేను ఈ మాత్రం చేయగలిగాను అంటే అది ఆయన యొక్క ఆయన చేసినటువంటి సహాయము. ఆయన నన్ను కనికరించడాన్ని బట్టి, కృప చూపడాన్ని బట్టి, బలం ఇయ్యడాన్ని బట్టి, శక్తిని ఇయ్యడాన్ని బట్టి, ఆరోగ్యం ఇయ్యడాన్ని బట్టి బాగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యాం. ఏ పరీక్ష పెట్టినా 100 మార్కులు వస్తున్నాయి మనకి. చివరి పరీక్షలు రాయాలి, బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితి అనుకోండి. చివరి పరీక్షలో కూడా 100 తెచ్చుకునేటువంటి అవకాశం ఉందా? లేదు. ఏమైపోయింది చదివినటువంటి సంవత్సరం అంతా? అంతే కదా. కాబట్టి నీ పార్ట్ నువ్వు చేయడం మంచిదే, అదొక్కటే విజయాన్ని అందజేస్తుందని భావించడం భ్రమ. మన యొక్క జీవితం అంతా, మానవుని యొక్క జీవితం అంతా ఎటువంటిది అంటే క్షణికమైనది. మన ముందు తిరిగినటువంటి వాళ్ళందరూ ఈ దినాన మనం చూడలేనటువంటి స్థితికి వాళ్ళు చేరుకున్నారు. మనం చూడలేనటువంటి ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. మన యొక్క జీవితం కూడా వాళ్ళ జీవితం లాంటిదే. వాళ్ళే మేము ముందే ఊహించి ప్లాన్ చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు, అనుకోకుండా జరిగిపోయింది. మనది కూడా ఒక దినం రాబోతుంది, అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. కానీ ఈ సమయం ఏదైతే ఉందో దానిలో నువ్వు ఎందుకొరకైతే పంపబడ్డావో అందుకొరకు జీవించవలసినటువంటి అవసరము ఉంది. ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడినటువంటి జీవితము. నేను కేవలం ఎటువంటి వాడిని? యాత్రికుడిని, పరదేశిని. ఆయన పంపిస్తే నేను వచ్చాను, ఆయన పని మీద వచ్చాను. ఇప్పుడు ఆయన పంపిస్తే వచ్చినటువంటి నేను ఎవరు పని చేయాలి? ఇప్పుడు మనం చేసే వాటిలో ఏది ఆయన పని? ఇప్పుడు మనం చేసేటువంటి వాటిల్లో ప్రతిరోజు మనం ఇన్ని పనులు చేస్తున్నాం కదా, ఇది వీటిల్లో ఏది ఆయన పంపించినటువంటి పనికి అనుగుణంగా ఉంది? ఆలోచన చేయాలి మనం.
ఎందుకంటే ఆయన చేత పంపబడి మనకి ఇష్టం వచ్చినటువంటి పనులు పూర్తి చేసి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మెచ్చుకుంటాడా ఆయన? ఒకవేళ మెచ్చుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు. సువార్త ప్రకటించడం అనేది ఒక భాగం. మన యొక్క జీవితము క్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వంలోనికి మార్చబడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. ఇప్పుడు పోయినసారి కూడా చెప్పాను, నేను బోధకుడుగా ఉండడం అనేది గొప్ప ఆధిక్యత. అంత మాత్రం చేత నేను బోధకుడుగా ఉంటాను, నా జీవితం ఎట్లున్నా ఏం కాదనుకుంటే అది మీరు అనేకులు బోధకుడు కాకుండా అన్నాడు. అందుకే మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరుగుదాం కనుక అనేకులు బోధకులు కాకుండా అని చెప్పే వాళ్ళుగా ఉండడం కన్నా పాటించేటువంటి వాళ్ళుగా, పాటించి నేర్పించేటువంటి వాళ్ళుగా ఉండడం అనేది గొప్ప విషయం. అప్పుడు దేవుడు మెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, మన టాపిక్ లో వద్దాం. ఇప్పుడు మానవుని యొక్క జీవితం ఎటువంటిదంట? ఎగిరిపోయేటువంటి పొగతో పోల్చబడింది. యోగ గ్రంథం 4వ అధ్యాయం 8వ అధ్యాయం యోగ గ్రంథం 4వ అధ్యాయం 8 అని చెప్తున్నాను. యోగ గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి ఓకే, ఇక్కడ వరకు చాలు. మనకు అవసరమైనటువంటి భాగం అది. మనము నిన్నటి వారమే అంటే ఈ దినం మనం పొంది ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, దేవుడు అనుగ్రహిస్తే మనం పొందాం. వాస్తవాన్ని మన జీవితం ఎప్పటికి అయిపోయింది? నిన్నటిదే అయిపోయింది. ఈ దినాన్ని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు, తన కృపను బట్టి అనుగ్రహించాడు. మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. నీడవలే ఉన్నాయంటే పొద్దున్న లేచినప్పుడు మన నీడ ఎంత ఉంటుంది? చాలా పొడవు కనిపిస్తుంది. సూర్యుడు నండెత్తి మీదకి వచ్చేసరికి నీడ ఎంత అయిపోయింది? మన కిందే ఉంటుంది, అసలు నీడ లేదు, మన కింద ఉండిపోయింది. అంటే అంత భారం నీడను చూసి అతిశయపడదామా? అది ఎప్పటికీ ఉండేది కాదు. మరలా ఏమైపోవాలి? ఒక సమయం వస్తే ఆ నీడ గతించిపోయింది. సో మన యొక్క దినములు కూడా భూమి మీద అటువంటివే అన్నాడు, నీడవలేనున్నవి అన్నాడు. నీడవలేనున్నవి, మన యొక్క దినములు నీడవలేనున్నవి. అంత పొడవైనటువంటి నీడను చూచి అతిశయపడేటువంటి అవకాశం ఏం లేదు. సమయం రాబోతా ఉంది, ఆ నీడ పెద్దడైపోయేటువంటి పరిస్థితి. నీ కింద నీడ అంటే నీడ కనిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. నీ దినములు ఒక దినాన అటువంటి నీడ వలె ముగించబడబోయేటువంటి దినము రాబోతుంది. దానికి మనము సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. 39వ కీర్తన 39వ కీర్తన 4, 5, 6 వచనాలు చూద్దాం. యెహోవా, యెహోవా, నా అంతము ఎట్లున్నది? నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రయాణము, నా దినముల ప్రమాణము ఎంతైనది? నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుచున్నాను.
తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నా దినముల పరిమాణము నీవు వెత్తడంతగా చేసి ఉన్నావు. వెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. సరే, ఇక్కడ భక్తుడు దావీదు ఏ మాట దేవుడితో మొదలుపెడతా ఉన్నాడు. నా అంతం ఎట్లుంటుందో నాకు చెప్పు. నా దినముల ప్రమాణం అంటే నాకు ఎన్ని దినాలు ఉన్నాయో నాకు తెలియజేయి. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి, నా ఆయుష్ ఎంత నువ్వు చెప్పు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎంత చిన్నదో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నానయ్యా అని ఆయన చెప్తా ఉన్నాడు. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. కాబట్టి దినముల పరిమాణం ఎంతంట? బెత్తెడు అంటే చాలా పొడవా. బెత్తెడు అంటే ఎంత? 3 అంగుళాలు 4 అంగుళాలు. సరే, మా 4 ఉంటాయి, మీ 3 ఉంటాయి. మా దినముల పరిమాణం ఎంత అంటే కేవలం బెత్తెడంత. మనం అంత 5-6 అడుగులు పొడవు ఉన్నాం. మనతో పోలిస్తే మన యొక్క బెత్తె ఎంత? కొన్ని అంగుళాలే కదా. పోల్చ తగ్గిందా? చాలా స్వల్పమైంది. కాబట్టి మానవుని యొక్క జీవితము బెత్తెడంత అన్నాడు. బెత్తెడు అన్నాడు. కావాలంటే రాసుకోండి. దినముల పరిమాణము బెత్తెడంతగా చేయబడినది. బెత్తెడంత. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. బెత్తడంటే మన పొడవుతో పోలిస్తే 3 అంగుళాలు అనేది అసలు ఉన్నట్టా లేనట్టా? కనిపినట్టే కదా. కాబట్టి నా ఆయుష్కాలం అసలు లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మానవుని యొక్క జీవితం ఎట్లాంటిదంట? ఊపిరి వంటి, వట్టి ఊపిరి వంటి. ఇప్పుడు నేను నిలబడిన అరగంట సమయంలో ఎన్నిసార్లు ఊపిరి పీల్చాను, ఎన్నిసార్లు వదిలానో ఎంతమంది తెలుసు? ఎంతమంది గమనించారు? ఎన్నిసార్లు, ఎంత ఊపిరి నేను వదిలాను, ఎంత ఊపిరి నేను పీల్చుకున్నాను అనేది ఎవరైనా గమనించామా? సరే, మీరు ఇంతసేపు కూర్చొని ఉన్నారు, మీ ఊపిరి ఎన్నిసార్లు వదిలారు, ఎన్నిసార్లు పీల్చారు, మీరు ఎవరైనా గమనించారా? మన ఆయుష్ పరిమాణం అంత గమనించలేనంత కేవలం ఊపిరి వంటిది అన్నాడు. వట్టి ఊపిరి వంటిది. ఇంకా చెప్పాడు, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. పిలుస్తున్నాం, వదిలిపెట్టేస్తాం, అంతే కదా. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు అంటే ఒక దగ్గర స్థిరంగా ఉండేటువంటిది కాదు. ఈ నీడను కూడా ఎట్లా అన్నాడు? తిరుగులాడు నీడ వంటిది అనాలి. ఇప్పుడు అంతే కదా. తిరుగులాడు నీడవలేనున్నది. మనుషులు నీడ వంటి వారై తిరుగులాడుదురు. ఇంకా రాసుకున్నదానికి తిరుగులాడు నీడవలేనున్నది. స్థిరమైంది కాదు, అటు ఇటు తిరిగిపోతూ ఉండేది. అటు నుండి ఇటు వస్తుంది, ఇటు నుండి అడిపోతుంది. తిరుగులాడు నీడవలే ఉన్నది.
వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. డబ్బు సంపాదించుకోగానే సరిపోదు, అది అనుభవించాలన్నా కూడా దేవుని యొక్క సహాయం కావాల్సిందే కదా. ఇప్పుడు మనం రూపాయి ఖర్చు పెట్టకుండా పొదుపు చేసి 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 ధనం సమకూర్చుకుంటే అదంతా మనం అనుభవిస్తామనేటువంటి గ్యారెంటీ ఏదైనా ఉందా? ఎవరికి లేదు. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. నాకు ఇది కూడా ఒక యథార్థ సంఘటన. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక మంచి ఉద్యోగం చేసే గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ఒక ఆయన తెలుసు. చాలా పొదుపరి. పాపం భార్య చనిపోయింది చిన్న వయసు, మేము 30s చనిపోయింది. ఆయన కూడా 45-50 మధ్యలో ఉంటాడు ఆయన. కొంతమంది ఏం చెప్తారంటే సమయానికి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించక భార్య కూడా చనిపోయింది అని చెప్తారు. నాకు వాస్తవం తెలియదు. డబ్బులు బాగా పొదుపు చేశాడు. 5 రూపాయల భోజనం చేస్తాడు. ఆయనకి 1,50,000 జీతం ఉంటుంది కనీసం. 5 రూపాయల భోజనం చేస్తాడు. ఒకవేళ ఎక్కడైనా ఫ్రీగా భోజనం దొరుకుతుంది అంటే అక్కడ కూడా తెచ్చాడు. ఏమి ఇబ్బంది ఏం లేదు. స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు అంటే నేను వెళ్ళొచ్చేటప్పుడు దారిలో కనిపిస్తే నాతో పాటు వస్తాడు. అంటే ప్రయాణం కూడా ఫ్రీగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీలైతే నడిచిపోతూ ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాడు. డబ్బు బాగా సంపాదించాడు. బాగా ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆన్లైన్లో ఒక స్త్రీ పరిచయం అయింది. ఇతన్ని వివాహం చేసుకునేటువంటి క్రమంలో ఏదో పరిచయం అయింది. ఇతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఇతని మనసు గుర్తుపెట్టేసింది. ఈయనకి ఏం చెప్పిందంటే, మనకి పిల్లయితే నాకు పిల్లలు వద్దు, నేను ఎప్పుడే ఆపరేషన్ చేయించేసుకున్నాను, నీకున్న పిల్లలే నా పిల్లలు, అట్లా చూసుకుందాం మనం అనేది. ఇంతకన్నా మంచి స్త్రీ ఎక్కడైనా దొరికిద్దా, నా కోసం ఏం పుట్టింది అనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఒక 20,000 పంపి ఏదో ఆమె చాలా మాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, మేము వేరే రాష్ట్రంలో ఉన్నాం, మా నాన్న ఒక 50 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రానికి వస్తాడు, ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు పెట్టాడు, అవన్నీ మేమే చూసుకుంటాం, మా నాన్న చచ్చిపోయాడు, దాని టర్నోవర్ కొన్ని కోట్లు, మన కింద ఇంతమంది పనులు ఉన్నారు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే ఈ పనులు, ఈ ఫ్యాక్టరీలు, ఈ కంపెనీలన్నీ ఎవరికైనా అప్పచెప్పేసి రావాలి. సో వాళ్ళ అమ్మని కొంతమందితో మాట్లాడించింది, వాళ్ళ బంధువులని కొంతమందితో మాట్లాడించింది, మనకి ఆడి కారు ఉందని ఫోటోలు పంపించింది, ఆడిలో బిల్లు, మన డ్రైవర్కే 25,000 జీతం ఇస్తాం మనం, మన మేట్స్కి ఇది పరిస్థితి అని చెప్పింది. అసలు ఎట్లా ఉన్నాడంటే కారులో కూర్చోవడమే, మొత్తం ఆతో మాట్లాడుకోవడమే, ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్లు చేసుకోవడం, నవ్వుకోవడం, అవన్నీ. సరే ఒకరోజు ఏదో డబ్బులు స్ట్రక్ అయిపోయినాయి, ఒక 20,000 పంపించు అనేది. ఇంత డబ్బు నాకు పంపించడానికి ఏమన్నా ఇబ్బంది ఏమవుతుందా, అది కాకుండా చేసుకోబోయాం. 20,000 పంపించాడు. వెంబటే 2 డేస్లో ఇచ్చేస్తే ఏదో చెప్పింది. 20,000కి ఒక 10,000 ఎక్స్ట్రా పంపించింది. పంపించి పిల్లలకి ఏమైనా కొనిపెట్టు అనిందంట. ఇంతకన్నా మంచి భార్య దొరుకుతుందా, అమ్మాయి దొరుకుతుందా? లేదు. సరే పెళ్లి కాలేదు కానీ పిలుపు, బావా ఒక 1,00,000 రూపాయలు పంపించు అని. 1,00,000 రూపాయలు పంపించేసి ఆ 1,00,000కి 50,000 60,000 ఎంతో కలిపి ఎక్స్ట్రా పంపించేసి పిల్లలకి ఏదన్నా బంగారం కొనిపెట్టు అని, బట్టలు కొనిపెట్టు అని. ఇప్పుడు నమ్మకం కలిగిందా లేదా? ఇస్తే ఇచ్చిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి మనకి. బాగుంది. సో పెళ్ళి సెలవుల్లో పెట్టుకున్నారు, ఫలానా డేట్, ఈ రోజు పెళ్లి చేసుకోవాలి. ఈయన అప్పటివరకు ఆమెను ముఖాముఖిగా చూడలే, ఆమె ఉండేది వేరే రాష్ట్రంలో. పెళ్లి చేసుకోవడానికి ఆమె రావాలి, ఈయన ఇక్కడ నుండి
ఆమెను ఎదుర్కోవాలి, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి. పెద్దకు కూడా వద్దు, రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం, ఎందుకు భార్య చనిపోయింది కదా, ఇప్పుడు మనం అంతా అంగమా చేయడం ఎందుకు, ఆ డబ్బులన్నీ పిల్లలకే ఉంటాయి కదా అనేది చెప్పేసింది. ఈ మధ్య కాలంలో పెళ్లి ఖర్చులు కానీ అదని ఇదని 1,05,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు రేపు పెళ్లి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ వ్యక్తి ఏమైపోయిందో తెలియదు. ఈ రాష్ట్రమా, ఈ రాష్ట్రం కాదు. చూశాడా, ఎవరికైనా ఇది చెప్పుకుందామంటే ఏమంటాడు, నువ్వేంట నమ్మేవాడు, నువ్వు చదువుకున్న చదువు ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ హోదా ఏంటి, నువ్వు ఎట్లా నమ్మేవా అమ్మాయిని, ఇన్ని మోసాలు జరుగుతున్నాయనే విషయం తెలుసా లేదా, తెలిసి ఎట్లా నమ్మేవు. అది పోలీస్ కేసు అయింది. ఇంకా వివరాలన్నీ పూర్తిగా తెలియదు, కానీ ఇక్కడ ఓ వర్షం చదువుతుంటే నాకు అదే గుర్తొస్తుంది. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. నోరు కట్టుకొని 5 రూపాయల భోజనం చేసి నడిచి బస్సు ఎక్కితే 50 రూపాయలు కట్టాలని ఎంత కష్టపడి అంత పోగు చేసి ఆఖరికి ఎవరి పాలైనా ఎవరిని అసలు ఆమె చూడడం కూడా లేదు పాపం. వాళ్ళకి కడబెట్టేసి అది మన జీవితకాలంలో సంపాదిస్తామో లేదో తెలియదు మనకి. సరే, మళ్ళీ మన మెయిన్ టాపిక్లో వద్దాం. మానవ జీవితం ఎటువంటిది, మనం అతిశయించేకి ఏం లేదు. మనం దేన్ని చూసుకొని పూసుకున్నా అది రేపటి దిన ఉంటుందో లేదో మనకు. ఈ దినం మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించవచ్చు, రేపటి దినాన్ని మనము మెంటల్ పేషెంట్ అయి ఉండొచ్చు. ఈ దినం మనకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, నాకు తిరిగి ఎవ్వరు అని అతిశయించవచ్చు, రేపటి దినాన నిన్ను ఒకడు మోసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. దేవుణ్ణి మీరి మనం చేయగలిగేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఓపిక పడతా ఉన్నాడు, అది ఎంతవరకు మనకు తెలియదు. కానీ మనం ఒకవేళ ఇదే స్థితి శాశ్వత కాలం ఉంటుంది అని మనం ఒకవేళ భావిస్తే మనము భ్రమపడుతున్నాం. ఈ స్థితి శాశ్వత కాలం కొనసాగదు మన, ఎందుకంటే మానవుని యొక్క జీవితమే అటువంటిది, అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోయేటువంటిది. ఇప్పుడు ఏం చూసాం, వట్టి ఊపిరితో పోల్చబడేది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. నా నివాసము పెరికివేయబడెను, నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేస్తావు. సరే, ఇక్కడ ఎవరితో పోల్చాడో చూద్దాం మనం. నా నివాసము పెరికి వేయబడెను అంటే నేను చచ్చిపోయా. 11వ వచనంలో చెప్తున్నాడు, సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృదుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటున్నాను. నా నివాసము పెరిగివేయబడెను. ఎట్లా పెరిగివేయబడిందంట? గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. అంటే ఈయన నివాసాన్ని లేదంటే ఈయన యొక్క జీవితాన్ని ఎవరితో పోలుస్తున్నాడు? గొర్రెల కాపరి గుడిసెతో. సో గొర్రెల కాపరులు పర్మనెంట్ గుడిసెలు వేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అక్కడ స్టే చేసినంత వరకే, అక్కడ పచ్చిక ఉన్నంత వరకే. రేపటి దినాన్ని అక్కడ అయిపోతే ఏం చేయాలి? షిఫ్ట్ చేసుకోవాలి, వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. శాశ్వతంగా ఉండేటువంటిది కాదు అది.
గొర్రెల కాపరి గుడిసె వంటిది. మన యొక్క జీవితము గొర్రెల కాపరి గుడిసెతో పోల్చబడింది. అంటే ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికమైనది. 40వ అధ్యాయం పోతాం. నలభై అధ్యాయము 15వ వచనం. జనము చేద నుండి జారు బిందువులు వంటి సేద నుండి జారు బిందువుల వంటివి. జనములు చేద నుండి జారు బిందువులు. ఇప్పుడు నీళ్లు చదువుకునేటప్పుడు ఎన్ని బిందువులు జారిపోతాయి? కౌంట్ చేస్తాం మనం. నెగ్లిజిబుల్, దాన్ని పట్టించుకునేది కాదు. ఎన్నో జారిపోతాయి, ఎన్నో బిందువులు ఉంటాయి దానిలో. కాబట్టి చేద నుండి జారు బిందువులతో పోల్చబడినది. జనులు త్రాసు మీద దొరి వంటి వారు. ఇది మానవుని జీవితం యొక్క గొప్పతనం. మనం గర్విస్తాం, అతిశయిస్తాం, కానీ నిజంగా మనం చేద నుండి జారిపోయేటువంటి బిందువుల వంటి వారము. జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఇంకా ఎవరితో పోల్చాడు? రాసం. త్రాసు మీద ధూళి వంటి వారు జనులు. అంటే త్రాసు మీద ధూళి వంటిది అని రాయాలి. మానవుని యొక్క జీవితం. త్రాసు మీద ధూళి అంటే ఇప్పుడు 1 కిలో టమాటాలు కొనాలి. కొనేటప్పుడు దాంతోపాటు ఎన్ని ధూళి కణాలు ఆ త్రాసు మీద ఉంటాయి? చాలా ధూళి కణాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం కొనే కేజీ టమాటాల బరువు మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? అవి ఏం చూపించవు. అవి ఎన్ని కోట్లున్నా మనకు పోయేది ఏం లేదు. ముందు దాని మీద కోటి ధూళి రేణువులు ఉన్నాయి, అవి తొలగించి ముందు నాకు అప్పుడే అనేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అదేం లేదు కదా. త్రాసు మీద ధూళి అంటే నెగ్లిజిబుల్, అది కౌంట్ చేయదగినది కాదు, చాలా స్వల్పమైనది. అది వాస్తవంగా కంటికి కనిపించేటువంటి పరిస్థితిలో కూడా లేదు కదా. త్రాసు మీద ధూళి వంటిది. ఇంకా ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణుల వలె ఉన్నవి. ఎన్ని ఎగురుతాయి? గాలి వస్తే ఎన్ని సూక్ష్మ, మనం చూడలేనటువంటి రేణువులు ఎన్ని ఎగురుతాయి అన్నట్టు. అవేమన్నా మనం కౌంట్ చేసి లెక్కించి వాటిని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వంటి. ఇది మన యొక్క జీవితం. గాలికి ఎగిరిపోయేటువంటి సూక్ష్మ రేణువులతోటి, చేద నుండి జారేటువంటి బిందువులతోటి, రాసు మీద ఉన్నటువంటి ధూళితోటి మన యొక్క జీవితము పోల్చబడింది. అంతటి
స్వల్పమైన అల్పమైన ఆయు ప్రమాణము కలిగి ఉన్నటువంటి మనము దానిని గుర్తిరక్క భవిష్యత్తును గురించి ఏవేవో మనము అని అతిశయిస్తూ దేవుని పక్కన పెట్టేసి యోగు గ్రంథం 25వ అధ్యాయం యోగు గ్రంథం 25వ అధ్యాయం చూడవచ్చిన 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు. ఇప్పుడు మన జీవితము ఎట్లాంటిదంటే పురుగుతో పోల్చబడింది. పురుగు వంటిది, పురుగు వంటి వాదం అంట. దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటాం, ఒక పురుగు అటు పోతా ఉంది. దాన్ని పట్టించుకొని దాన్ని అక్కడ మనం ఆగిపోయి అది దాటిపోయేదాకా ఉండి దాన్ని సెల్యూట్ చేసి దాన్ని గౌరవించి ఇవా ఏమన్నా జరుగుతాయా పురుగును చూసినప్పుడు? వీలైతే దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతాం, అంతే కదా. మన జీవితం అటువంటి, మానవుడు అటువంటి వాడు, నరుడు అటువంటి వాడు. ఈ విషయాన్ని మనం గుర్తిరగకుండా మనం ఏం చేస్తున్నామంటే రేపటి గూర్చి కలలు కానీ ఏవేవో చేయాలనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండి తప్పేం లేదు. జ్ఞాపక పత్రికలో మనం ఇంత చదివాం ఏమని, ప్రభు ఉచితమైతే ఇది అది చేయమని మనం చెప్పాలి. మనం ముగించుకుందాం. వాస్తవానికి లోకాస్వార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానం మనకు తెలుసు. ఒక ధనవంతుని భూమి విస్తారంగా పడింది. అతడు తన ప్రాణంతో ఏమనుకున్నాడంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని కొరకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాను నేను. అయితే దేవుడు అన్నాడట, వేరేవాడా, నీ ప్రాణం అడుగుతున్నావు, నీవు సిద్ధపరచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఇక్కడ నువ్వు ధనవంతుడు అయితే ఎవరి దృష్టిలో ధనవంతుడి కావాలి? దేవుని ఎడల ధనవంతుడు కాక. ఇప్పుడు నువ్వు ధనవంతుడు అయితే ఎవరి దృష్టిలో ధనవంతుడు అవ్వాలి? దేవుని ఎడల. దేవుని దృష్టిలో ధనవంతుడు కాకపోతే తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండను. వాడు ఎట్లా కనిపిస్తాడు దేవునికి అంటే? ఏమని పిలుస్తాడు అట్లాంటి వాళ్ళని? దేవుడు సంపాదించుకోమని చెప్పిన చోట సంపాదించుకోకుండా, దేవుడు సంపాదించుకోమని చెప్పినవి సంపాదించుకోకుండా ఈ భూమి మీద ఉండిపోయేటువంటి వాటిని సంపాదించుకుంటారు చూసారా? వాళ్ళని చూసినప్పుడు దేవునికి ఏమని పిలుస్తాడు అంటే, ఈయన పిలిచాడు కదా ఇప్పుడు 12వ అధ్యాయంలో, వెర్రివాడా, ఫూల్ అంటాడు అన్నమాట. నువ్వు ఉండాల్సింది అక్కడ, సంపాదించుకోవాల్సింది అక్కడ, కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఈ 70-80 సంవత్సరాలు ఇటువంటి జీవితాన్ని కలిగినటువంటి నీవు ఈ జీవితం కొరకు ఆలోచన చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, సమకూర్చుకుంటున్నావు. శాశ్వత కాలము, యుగ యుగము ఉండబోయేటువంటి ఆ ప్రదేశం కొరకు నువ్వేమన్నా సిద్ధపడుతున్నావా? సిద్ధపడకపోతే మనం దేవుని దృష్టిలో వేరే వాళ్ళము. ఇప్పుడు వేరే వాళ్ళలాగా మిగిలిపోదామా? దేవుని చేత మరి మెచ్చుకొనబడేటువంటి వారిగా మనం ఉందామా? మనం నిర్ణయించుకుందాం. సమయం ఏమైనా చాలా ఉందా? నా ప్రమాణం ఇటువంటిది, మన యొక్క జీవితం ఇటువంటిది. ఇంతకన్నా ఎక్కువగా మన గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏమి? ఇంత స్వల్పమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఖచ్చితంగా మన యొక్క జీవితం విషయంలో జాగ్రత్త పడి దేవుడి కొరకు మనము సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతో మంది ఈ సమయానికే ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురైనాయి. మనం గమనించినా గమనించకపోయినా, గుర్తిరగకపోయినా ఎంతో మంది చనిపోతే మనం మాత్రం ఇంకా సజీవులుగా ఉన్నాం. దేవుని యొక్క కృప. ఎంతకాలం సజీవులుగా ఉంటామనేది మనకు తెలియదు, ఎందుకంటే మన జీవితం ఇటువంటి.
అటు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె ఉండడానికి మన ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క ప్రయత్నంలో దేవుడు మనకందరికీ సహాయపడాలని కోరుకుంటూ ఎంతో ఆసక్తమైనటువంటి మీకందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కూడికల్ని ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసి మరి చేస్తున్నటువంటి స్థానిక సంఘానికి, సంఘ కాపులకు, వారి యొక్క స్థానిక స్వార్థికులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు